హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద వండర్‌ఫుల్స్' ఇదొక కొరియన్ సూపర్ హీరో కామెడీ సీరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. యాజ్ యూజువల్‌గా తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ పైనే ఉంటుంది. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నాకు కూడా కొంచెం మోటివేషన్‌లా ఉంటుంది. అది కూడా మీకు మన కంటెంట్ నచ్చితేనే. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ 90స్‌లో జరుగుతుంది. ఇందులో ఒక అమ్మాయి అండ్ తన కొందరు ఫ్రెండ్స్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ వల్ల అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి. సో, వాళ్ళు ఆ పవర్స్‌ని యూజ్ చేసి వాళ్ళుంటున్న టౌన్‌ని కొందరు డేంజరస్ పీపుల్ నుంచి సేవ్ చేయాలనుకుంటారు. సో, అసలు ఆ సూపర్ పవర్స్ ఏంటి? దాన్ని వీళ్ళు ఎలా యూజ్ చేశారు? ఆ డేంజరస్ పీపుల్ ఎవరు? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే డీసెంట్‌గా మంచి టైమ్ పాస్ సిరీస్ అనిపించింది గైస్. ఫస్ట్‌లీ ఇదేదో యాక్షన్ హెవీ సిరీస్ కాదు. యాక్షన్ ఉంటుంది కానీ మెయిన్ ఫోకస్ క్యారెక్టర్స్ మధ్య ఉండే బాండింగ్ మీద ఉంటుంది. స్టోరీలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఎక్కడ కూడా ఒకదాన్ని ఒకటి ఓవర్ షాడో చేసిన ఫీలింగ్ కలగలేదు. క్యూట్ కామెడీతో ఫీల్ గుడ్ వేలో ఒక సూపర్ హీరో కాన్సెప్ట్‌ని కామెడీ, డ్రామా జానర్‌లోకి చాలా బ్లెండ్ చేసి తీశారు. సో, ఈ జానర్ బ్లెండ్ నాకైతే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. రొటీన్ అనే ఫీలింగ్ అయితే అసలు కలగలేదు గైస్. ప్లస్ ఇందులో ఉండే మెయిన్ క్యారెక్టర్స్‌కి వచ్చిన సూపర్ పవర్స్‌ని వాళ్ళు ఎలా ఎక్స్‌ప్లోర్ చేశారో, ఐ మీన్ వాటిని ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకునే ప్రాసెస్ ఉంటుంది కదా! ఆ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా ఫన్నీ వేలో చూపించారు. సూపర్ హీరో కాన్సెప్ట్ కంటే కూడా ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఉండే బాండింగ్ నాకు చాలా నచ్చింది. వాళ్ళ మధ్య జరిగే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండడం కానీ, కలిసి ఫైట్ చేయడం కానీ, ఇలా ఇందులో మంచి రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉండడంతో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎంగేజింగ్ అనిపించింది. బట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఎపిసోడ్ తర్వాత కాస్త స్టోరీ ప్రిడిక్టబుల్ గా అనిపించింది. సో మరి అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ అనే ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా టైం పాస్ కోసం ఒక మంచి ఫీల్ గుడ్ కామెడీ సిరీస్ చూడాలనుకుంటే డెఫినెట్లీ దిస్ సిరీస్ డిజర్వ్స్ యువర్ అటెన్షన్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా నో డౌట్ చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ సిరీస్. సో ఇది గైస్ ద వండర్‌ఫుల్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.